ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మేము ఈబేలో బ్లెండర్ కొన్నాము. ఆ బ్లెండర్ ఏ విధంగా ఉంది ఏంటని నేను అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. చూడండి, కంప్లీట్ సెట్ ఈజీ యువర్ లైఫ్ అంటే ఇది బుల్లెట్ బ్లెండర్ అనమాట. అన్నిటికీ ఈ జ్యూస్లు ఏదైనా జ్యూస్లు చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుందని రివ్యూ చూసుకున్నాను. ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఇటువైపు తిప్పు, బ్యాక్ సైడ్ సేమా, ఇటు కూడా అంతే. ఓకే ఓకే, తెప్పించుకున్నాను. అదంతా వెయిట్ అంతా ఎందుకనేసి నేను ఇక్కడే ఆన్లైన్లో చూసి పిక్ చేశాను. సేమ్ బ్లెండరు మనకి ఇండియాలో కూడా అమెజాన్లో అలాగే ఉంది. ఆల్ ఇన్ వన్ అన్నమాట, 7 in 1 ఇది. ఇదేంటిది ఇన్స్ట్రక్షన్స్ ఇదంతా కూడా చూడండి. కంపెనీ ఇది, కంపెనీ నేమ్ వచ్చి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. ఓకే, తీసి ఓపెన్. ఓకే, ఇంకా ఇది 3 జార్లు వచ్చినాయి. ఓపెన్ కవర్ పడుతుంది. మనం ఇది దీంతో చేసేసుకుని ఈ బాటిల్ లాగా ఉపయోగించి మూత పెట్టేసి బాటిల్ లాగా ఆఫీస్కి ఎక్కడికైనా తీసుకుని వెళ్ళేసి తాగొచ్చు. ఇంకా ఇంకో 2 జార్లు తీసేయి, మొత్తం తీసేయి. ఇప్పుడు పెట్టి ఇప్పుడు ఏమైతే వేస్తాం. చిన్న మిక్సీ హ్యాండీగా ఉంటుంది. మన పెద్ద మిక్సీ కూడా ఉంది నాకు, కాకపోతే అది ప్రతిసారి క్లీనింగ్ వీటికి అంత ఇబ్బంది అవుతుంది. ఇది కూడా ఓపెన్ చేసి చూపించు, ఎలా పెట్టడం అంతా కూడా. 3 జార్లు ఇచ్చారు. ఇదిగోండి 3 జార్లు మూతలు. ఇట్లా పెట్టుకోవడమే. ఇది వేరే 3 జార్లు, ఇది తీసేసి ఈ 2 జార్లతో కూడా ఉపయోగించుకోవచ్చు. సో చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎంత స్ట్రాంగ్గా ఉందంటే అంత స్ట్రాంగ్గా ఉంది. ఇది కొంచెం జ్యూసులకి, పచ్చళ్ళకి, చిన్న చిన్న అల్లం వెల్లుల్లి పేస్టులకి వాటికి మనకి చాలా హ్యాండీగా ఉంటుంది అనమాట. ఇంకా జార్ ఇచ్చాడా. ఇది 3 మూతలు, అలాగే చిన్న జార్. ఇది ఓపెన్ చేయనా ఈ మూత, చూపించు కదా. బాగుంది కదా ఇది. ఇది ఒక బ్లేడ్. అటు కదమ్మా, అటు కూడా ఇటు పెట్టి ఇటు చూపించు. ఇటు పెట్టు. ఇందులోనే ఇది తీసేసి బ్లెండ్ చేసుకున్న తర్వాత తీసేసి మూత పెట్టేసుకొని బాక్స్లో మన బ్యాగ్లో పెట్టుకు తీసుకుని వెళ్ళిపోయి ఆఫీస్లో కూడా తాగొచ్చు జ్యూస్ అన్నీ కూడా. ఇది చూడండి అట్లా బాగుంది కదా. ఈజీగా మనకి హ్యాండీగా ఉంటుంది ఈ మిక్సీ. పెద్ద మిక్సీ అనుకో, ప్రతిసారి కడుక్కోవాలి, అన్నీ చేసుకోవాలి. ఇది అనుకోండి గ్లాసులు లాగా తోమేసుకోవచ్చు ఈజీగా. ఇది ప్లగ్, నాకు ఇది యూకే ప్లగ్. అదే ఇండియా నుంచి తెచ్చుకుంటే ఆ ప్లగ్ వస్తుంది, మనం మార్చుకోవాలి. అన్ని తలనొప్పి ఎందుకని ఇండియా నుంచి కాకుండా ఇక్కడే ఆర్డర్ చేసుకున్నాను. మొత్తం ఈ సెట్ వచ్చింది. నేను మిక్సీ వేసి కూడా చూపిస్తాను. ఫ్రూట్, ఆరెంజెస్ అవి ఎలా పనిచేస్తుంది ఏంటని కూడా. ఇది ఒక జారు చూడండి. ఇట్లా ఊరికే సింపుల్గా ఇట్లా లాక్ చేస్తే లాక్ అయిపోతుంది. ఎందుకండి ఇక్కడ లాక్ వచ్చింది, పైకి పుల్ చేస్తే ఏమవుతుంది. 3 జార్లు
4 బాగుంది, చాలా బాగుంది. బుల్లెట్ జ్యూసర్ ఏ విధంగా పనిచేస్తుంది ఏంటని ఇప్పుడు టెస్ట్ చేద్దాము. చూడండి, అలాగే నేను ఒక చిన్న బీట్రూట్ తీసుకున్నాను, అలాగే ఒక క్యారెట్ తీసుకున్నాను. ఈ రెండు ఇట్లా సమానంగా తీసుకుని కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేసి ఈ బుల్లెట్ జార్లో చూడండి, ఈ బుల్లెట్ జార్లో బ్లెండ్ చేసి ఏ విధంగా అవుతుందో ఏంటనేది ఇప్పుడు నేను చేసి చూపిస్తాను మీకు. ఈ జ్యూసర్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఈ బుల్లెట్ బ్లెండర్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను నేను ఈ క్యారెట్ను బీట్రూట్. ఇప్పుడు బ్లెండ్ చేద్దాం. ఇదిగోండి బ్లెండర్, ఇప్పుడు బుల్లెట్ బ్లెండర్ వేద్దాము. ఏ విధంగా పనిచేస్తుందంటే ఇది కూడా స్విచ్ పెట్టగానే వెలిగింది, దానికి పెట్టి ఇదిగోండి ఇప్పుడు జ్యూస్ అయిపోయింది కదా. ఈ మూత ఓపెన్ చేసేసి ఇదిగోండి లిడ్ పెట్టేసేసుకుని మనం ఆఫీస్కి ఈ బాటిల్ తీసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. ఆఫీస్కి తీసుకెళ్ళిపోయి బ్రేక్ టైంలో అట్లా చేసుకోవచ్చు. ఇది చాలా హ్యాండీగా బాగుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు 3 ఆరెంజెస్ వలిసి వేసాను. ఇప్పుడు ఇది జ్యూస్ చేద్దాం, ఏ విధంగా వస్తాయి ఏంటనేది చూడండి. బ్లెండ్ చేద్దాం ఇప్పుడు.